నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో వ్యవస్థలను గాడిన పెడుతున్నామన్న రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ ఫార్మా సిటీని రద్దు చేయబోమని స్పష్టీకరణ అస్మదీయులకు నామినేటెడ్ పదవులు ఇవ్వబోమన్న సీఎం పార్టీ కోసం కష్టపడిన వారినే నియమిస్తామన్న రేవంత్ రెడ్డి కొత్త ఏడాది వేళ ఏపీలో ఆగని అంగన్వాడీల ఆందోళన ఎల్లుండికి హామీలు నెరవేర్చాలని డిమాండ్ లేదంటే ఉధృతంగా ఉద్యమం ఉధృతంగానే పారిశుద్ధ్య సిబ్బంది నిరసన విరమింపజేసే దిశలో సర్కార్ చర్యలు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ ఉత్తర్వులు కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన ఇస్రో ఎక్స్పోసాట్ ను కక్షలో ప్రవేశపెట్టిన పిఎస్ఎల్వి C58 కృష్ణ బిలాలపై మరింత అధ్యయనం డిసెంబర్లో కొనసాగిన జీఎస్టీ వసూళ్ల జోరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడోసారి 1,60,000 కోట్లకు పైగా నమోదు జపాన్ను కుదిపేసిన పెను భూకంపం రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ తెలంగాణలో వ్యవస్థలన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసే పనిలో నిమగ్నమైనట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దూరం తగ్గించి పాతబస్తీ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో నిర్మిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య క్లస్టర్లుగా ఫార్మా సిటీని నిర్మిస్తామన్నారు. చదువు పూర్తి కాగానే క్యాంపస్లోనే యువత ఉద్యోగం సాధించేలా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. పార్టీ కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పాలనపరమైన నిర్ణయాలపై మరింత స్పష్టత ఇచ్చారు. మెట్రోను కానీ ఫార్మాసిటీ కానీ తమ ప్రభుత్వం రద్దు చేయడం లేదని సీఎం తేల్చి చెప్పారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గించి మెట్రో నిర్మిస్తామన్నారు. BHEL నుంచి ఎయిర్పోర్టుకు 32 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. MGBS నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయనగుట్ట వద్ద ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో లైన్ ను లింక్ చేస్తామన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని రేవంత్ తెలిపారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని చెప్పారు. తాము ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని వివరించారు. ఫార్మా సిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేక క్లస్టర్లుగా జీరో కాలుష్యంతో ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. ఆ పరిశ్రమల్లో పనిచేసే వారికి అక్కడే గృహ నిర్మాణం కూడా ఉంటుందన్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన పేరున్న పారిశ్రామికవేత్తల ద్వారా నైపుణ్య శిక్షణ ఉంటుందన్నారు. నైపుణ్య శిక్షణ తీసుకున్న వారికి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుందని చెప్పారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని, ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ ను తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. యువతకు ఆసక్తి కలిగిన విభాగాల్లోనే శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామన్న సీఎం మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించామని గుర్తు చేశారు. 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు. ఈ నెల 3న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. దగ్గరనో బంధువులనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేట్లు చూస్తానని వివరించారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి తన వద్ద ఉండదని స్పష్టం చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్టు భర్తీ తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచి 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం తరపున ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి 45 రోజుల పాటు నుమాయిష్ జరగనుంది. 2400 స్టాళ్ల ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు. నుమాయిష్ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంను నుమాయిష్ కమిటీ సత్కరించింది. నుమాయిష్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారులు పాల్గొంటారన్న సీఎం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నా. మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సి కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని పలువురు భారాస ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కేటీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునే అవకాశం లేకుండా చేశారంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 21వ రోజు అంగన్వాడీలు సమ్మె కొనసాగించారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను ఆపబోమని కర్నూలు జిల్లాలో అంగన్వాడీలు హెచ్చరించారు. ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోవాలంటూ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో కోలాటం చేస్తూ నిరసన తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ఏలూరులో భారీ ర్యాలీ చేపట్టారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో చీరలు, సెల్ఫోన్లకు అంగన్వాడీలు పసుపు కుంకుమలతో పూజలు చేసి నిరసన తెలిపారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారే కానీ సమస్యలు పరిష్కరించడం లేదని అంగన్వాడీ సంఘాల నేతలు విమర్శించారు. జనవరి 3లోపు హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు 1,00,000 మంది రోడ్ల మీదే ఉన్నారు. అక్క చెల్లెమ్మల పట్ల ప్రేమ ఉంటే వేతనాలు పెంపు, గ్రాట్యుటీ విషయం ప్రకటన చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు చర్చలకు పిలుస్తూనే ఉన్నారు, రెండో వైపు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము కూడా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి 3వ తేదీ లోపల సీఎం జగనన్న గారు అక్క చెల్లెమ్మలందరికీ కూడా తీపి కబురు అందించాలి. లేని పక్షంలో 3వ తేదీ కలెక్టరేట్లో ముట్టడి పెట్టినాము. తర్వాత ఉద్యమాన్ని మరి కలిసి వచ్చే పార్టీలను, సంఘాలను, ట్రేడ్ యూనియన్లను కలుపుకొని సమస్య పరిష్కారం అయ్యేదాకా సమ్మెలో ఉంటామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో కార్పొరేషన్ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒంటికాలు మీద నిలబడి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ కార్మికులు గడ్డి తింటూ ఆందోళన చేశారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింపచేసే దిశలో ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కొన్ని కేటగిరీల కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్లకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కర్లు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లు, మలేరియా వర్కర్లకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అందనుంది. ఆంధ్రప్రదేశ్లో సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసనకారులు భగ్గుమంటున్నారు. ఏలూరులో పాత బస్టాండ్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేతన జీవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూనే సీఎం జగన్ వంచారని మండిపడ్డారు. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గుంటూరులోని తన నూతన కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడిని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం నేతలు కావాలనే పక్కా ప్రణాళికతో అర్ధరాత్రి దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్న మంత్రి ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. నూతన కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని జీర్ణించుకోలేకే ఈ దాడి చేశారని మంత్రి తెలిపారు. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. టీడీపీ వాళ్ళు ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద
ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపట్టము. వైకాపాలోని గ్రూప్ రాజకీయాల వల్లే మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడి జరిగి ఉంటుందని తెలుగుదేశం నేతలు అన్నారు. మంత్రి కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి 30 మంది తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు తెలుగుదేశం జనసేన నేతలు కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున న్యాయ సహాయం అందిస్తామని ధైర్యంగా ఉండాలని సూచించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన తెలుగుదేశం కార్యకర్తలను అరెస్టు చేశారని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే అమాయకులపై కేసులు పెట్టారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసి నానా రవస చేస్తా ఉన్నారు. ఆ విడుదల రజనీ కార్యాలయం మీద ఆ పార్టీలోనే ఆవిడ్ని ఇన్ఛార్జిగా పెట్టినప్పటి నుంచి తన్ను చేస్తా ఉన్నారు గ్రూపులు పడి. ఈ నగరంలో పెత్తనం చేసే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గ్రూపులు పడి తన్ను చేస్తా ఉన్నారు. వాళ్ళలో వాళ్లే అవి ఎవడేసాడో రాళ్ళు తెలియదు. దాన్ని మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఆపాదించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసించే కార్యక్రమం ఇవాళ కోర్టులకి తిప్పే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ విధంగానే బెదిరించాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. రోజులు లెక్కెట్టకుండా ఉన్నారు. కాబట్టి పోలీసు వారు కూడా ఆలోచన చేయండి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. పిఎస్ఎల్వి C-58 వాహక నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షాలో ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలవగా ఈ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పిఎస్ఎల్వి C-58 నింగిలోకి దూసుకెళ్లింది. 650 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దిగువ భూకక్షలో ఎక్స్పోశాట్ను ప్రవేశపెట్టింది. తర్వాత 350 కిలోమీటర్ల పరిధిలోని దిగువ కక్షలోకి ఉపగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ నుంచి ప్రయోగాలు జరపనున్నట్లు ఇస్రో తెలిపింది. 5 ఏళ్లు పనిచేసే ఈ ఉపగ్రహం అంతరిక్షంలో తీవ్రమైన ఎక్స్రే మూలాల పోలరైజేషన్పై అధ్యయనం చేస్తుందని ఇస్రో ప్రకటించింది. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందని ఇస్రో తెలిపింది. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూటాన్ స్టార్ల వద్ద రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుందని తెలిపింది. ఇలాంటి ప్రయోగాన్ని అమెరికాకు చెందిన నాసా తర్వాత తొలిసారి భారత్ మాత్రమే చేపట్టిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాది దేశ ప్రజలందరికీ సంతోషం, శాంతి, శ్రేయస్సులను అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు అంతా కలిసి కొత్త నిబద్ధతతో ఈ ఏడాదిని స్వాగతిద్దామని ముర్ము సూచించారు. ఈ ఏడాది దేశ ప్రజలంతా శాంతి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వావలంబన స్ఫూర్తిని 2024లో కొనసాగించాలని ప్రజలను కోరారు. పేదలు, అట్టడుగు వర్గాలకు ఆశ, శక్తిని ఇచ్చేదిగా 2024 సంవత్సరం ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతి పౌరుడి హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని, సామాజిక న్యాయాన్ని నిర్ధారించాలని సూచించారు. నూతన సంవత్సరం ప్రజల జీవితాలలో సంతోషం, శ్రేయస్సులు, భారతదేశంలో న్యాయం, ప్రేమ సందేశాలను తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం జగన్ నివాసానికి వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి సీఎంతో కేక్ కట్ చేయించారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు జగన్ను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం తొలి రోజున రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంకు పూల మొక్కను బహూకరించారు. కొత్త సంవత్సరం వేళ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రేవంత్ రెడ్డి, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం సీఎం, స్పీకర్, మంత్రి కొండా సురేఖ, సీతక్క రాజ్భవన్ వెళ్లి గవర్నర్ దంపతులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పలువురు ఐఏఎస్లు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినీ నటుడు సుమన్ స్వామి దర్శనం చేసుకున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హైకోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్న స్వామికి వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేములవాడ రాజన్న ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఓరుగల్లిలోని శ్రీ భద్రకాళి అమ్మవారికి నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. హైదరాబాద్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం, పెద్దమ్మ గుడి, టీటీడీ ఆలయం, జగన్నాథ్ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చిలుకూరి బాలాజీ ఆలయం, బిర్లా మందిర్, సంగీ టెంపుల్ భక్తులతో కిటకిటలాడాయి. నూతన సంవత్సర సంబరాల వేళ నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరానిగుండ్లలో విషాదం చోటు చేసుకుంది. అధికార వైకాపా నేత కుమారుడు తన అనుచరులతో కలిసి మరో వర్గంపై దాడికి పాల్పడ్డ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఉంగరానిగుండ్లకు చెందిన ఖాదర్ కొత్త ఏడాది వేడుకల కోసం స్వగ్రామానికి వచ్చారు. ఇది తెలిసిన వైకాపా నేత చినమద్ది కుమారుడు ఓబులేషు పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఖాదర్పై దాడి చేశాడు. తర్వాత ఖాదర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేశాడు. 2 కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. దాడిలో 4గురికి తీవ్ర గాయాలవగా పరిస్థితి విషమించడంతో ఖాదర్ మృతి చెందారు. ఖాదర్ మృతితో కుటుంబ సభ్యులు డోన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలతో భారీగా ట్రాఫిక్ స్తంభించగా న్యాయం చేస్తామన్న పోలీసుల హామీతో బాధితులు శాంతించారు. వచ్చింటే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టినారు. మా బావకి వెళ్ళిపోయినాక మళ్ళీ జనాలు వేసుకొని వచ్చినారు. వాళ్ళు ఎన్నికోసం వచ్చి నా భర్తని రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని పాలు కొట్టినారు. ఇప్పుడు చనిపోయినాడు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడం శోచనీయమని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. డిఏ, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ఉద్యోగ విరమణ బకాయిలు చెల్లించకపోతే ఉద్యోగులు, పెన్షనర్లు ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తూ సీఎస్కు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు కూడా చెల్లించకపోతే ఉద్యోగులు ఏం చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులకు ఇప్పటి వరకు హామీలను నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి హామీలే అమలు కాకపోతే ప్రభుత్వంపై ఉన్న నమ్మకం పోతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు సంఘీభావంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్న వారిని మర్చిపోనని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు ఈ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారని గుర్తు చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో డిజిటల్ క్యాలెండర్ని ఆమె ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతిరోజును సంతోషంగా ప్రారంభించాలని, అప్పుడే పనులపై దృష్టి పెట్టగలరని భువనేశ్వరి సూచించారు. 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను. ఆ 53 రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారో, చాలా కష్టాలు పడ్డారు, మానసికంగా చాలా పడ్డాం. కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కేసులు కానీ తన్నించుకుని కానీ ఆడవాళ్ళు ఏంటి, కృతజ్ఞతలు మహిళలకి, వాళ్ళకి జోహార్ అండి. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళందరినీ నేను మర్చిపోను. నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి. జపాన్ను భారీ భూకంపం వణికించింది. ఈ మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూ ప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో మొదలైన ప్రకంపనలు ఒక దశలో తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూ ప్రకంపనల కారణంగా తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నీగటా, తోయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం సూచించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకాయి. జపాన్ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
వెల్లడించింది. అవి 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. నిఘటా తీరంలో 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడినట్లు తెలిపింది. భూకంపం తీవ్రతకు కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నట్లు హోకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. ఉత్తర కొరియా, రష్యాలోనూ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. 2 దేశాల పరిధిలో చాలా చోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ఆ పదవిని చేపడతారని బ్రిటన్కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ద గార్డియన్ అంచనా వేసింది. ఉద్వేగభరితమైన రామమందిరం అంశం ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో అధికార భాజపాకు కలిసొస్తుందని స్పష్టం చేసింది. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, మోదీకి ఉన్న అపారమైన ప్రజాదరణ ఆయనను మరోసారి ప్రధాని పీఠం ఎక్కిస్తాయని తెలిపింది. భారత రాజకీయ విశ్లేషకులంతా ఇదే నమ్ముతున్నారని వివరించింది. భాజపా హిందూ జాతీయవాద ఎజెండా దేశంలోని హిందూ వర్గాన్ని, ముఖ్యంగా ఉత్తర భారత ప్రజలను ఆకర్షిస్తూనే ఉందని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో కమలదళానికి ప్రాంతీయ వ్యతిరేకత బలంగా ఉన్నప్పటికీ కేంద్ర స్థాయిలో విపక్షాలు బలహీనంగా ఉండటం మోదీకి సానుకూలంగా ఉందని తెలిపింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంతర్గత పోరుతో సతమతమవుతోందని, ఇండియా కూటమి పేరుతో విపక్షాలు కూటమి కట్టినప్పటికీ కీలక అంశాల్లో ఆయా పార్టీలో ఏకాభిప్రాయం లేదని గార్డియన్ తెలిపింది. అయితే 2019లో వచ్చినట్టు భాజపాకు భారీ మెజార్టీ వస్తుందని చెప్పలేమని, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు డిసెంబర్ నెలలో 1,64,000 కోట్లు దాటాయి. 2022 డిసెంబర్తో పోలిస్తే 10% అధికంగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గత నెలలో 1,64,882 కోట్ల మేర జీఎస్టీ వసూలు కాగా అందులో సీజీఎస్టీ కింద 30,443 కోట్లు, ఎస్జీఎస్టీ 37,935 కోట్లు, ఐజీఎస్టీ 84,255 కోట్లు, సెస్ రూపంలో 12,249 కోట్లు వచ్చినట్లు వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో జీఎస్టీ రాబడి 14,97,000 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. 2022-23లో వసూలైన జీఎస్టీతో పోలిస్తే ఈ ఏడాది 13.4% వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా 7వ నెల 1,60,000 కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరాన్ని స్వల్ప లాభాలతో ప్రారంభించాయి. ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో ఇంధన, సేవలు, టెలికాం రంగాల సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగింది. ఉదయం 72,218 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 72,562 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే చివరి దశలో మదుపర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా లాభాలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో 72,031 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 72,272 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 21,742 వద్ద ముగిసింది.